హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో టేస్టీగా చాలా సింపుల్గా చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. చేపల పులుసు వండారంటే ఆహా ఏం వండిందిరా, మళ్ళీ ఇలాంటి కూరే తినాలి అనిపించేలా వండాలన్నమాట. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా నేను లైవ్ ఫిషే తీసుకుంటానండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే చెరువు చేప, ఈ రెండు అయితే మనకి వాసన రాకుండా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలు అయితే పులుసుకి ఈ మాత్రం మందంగా రౌండ్గా కొట్టించుకొచ్చారు. ఇది బొచ్చు చేప అండి. ఇంకా వీటికి కాస్త ముళ్ళు తక్కువగా ఉంటుంది, ఇంకా రవ్వ అలా తీసుకున్నారంటే ముళ్ళు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ చేప నాకు కేజీన్నర వచ్చిందండి. శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అంటే నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను కారం తీసుకుంటున్నాను. చేపల కూర వండేటప్పుడు కావాలంటే ఉప్పు కారాలు మళ్ళీ మనం వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని ఇలా పల్చగా బ్యాటర్ మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. మనం వేసిన ఈ మసాలాలు ఉప్పు కారాలు కలిసేటట్లు ఇలా చక్కగా కలిసే గాలిని ఒక్కొక్క చేప ముక్కల్ని తీసుకొని ఇలా మసాలా మొత్తం పట్టించుకుంటున్నానండి. ఇది మెయిన్ పార్ట్. నేను చేపల పులుసు చాలా రకాలుగా వండుతాను. ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటుందని ఇప్పటి వరకు నేను మన ఛానల్లో చేయలేదండి, అందుకే చూపిస్తున్నాను. ఇలా చేసి మనం ఫిష్ని ఒక అరగంట పాటైనా సరే మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకు చేప పులుసు వండినప్పుడు ముక్కలోకి ఉప్పు కారాలు అన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ముక్కతోనే పులుసు వేసుకోకుండా అన్నం అంతా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ చేప ముక్క. నేను చూపించిన ఈ విధానంలో అయితే మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంచు కూడా మసాలా వేస్ట్ కాకుండా ఆ చేపల మీదకి వేసేసుకొని ఆ ప్లేట్ని బోర్లిచ్చి ఒక అరగంట మ్యారినేట్ చేసుకోండి. ఈ మ్యారినేట్ అయ్యే లోపు ఒక చేపల దాకా గుర్తుపెట్టుకోండి, వెడల్పాటి దాకలో అయితేనే ముక్కలు ఏమి ఇరిగిపోకుండా వస్తుందన్నమాట. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 6 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటేనే కూరకి మరింత రుచి వస్తుందండి. అస్సలు మాడనీయకూడదు. ఇలా చక్కగా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి అలానే కాస్త పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మీకు ఆ రోజు చేపల పులుసు అయిపోతుందంటేనే వేసుకోండి, లేదంటే అసలు కొబ్బరి తగిలించొద్దు. కొబ్బరి తగిలిస్తే టేస్ట్ బాగుంటుంది కానీ చేపల పులుసు నిలవ ఉండదన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఈరోజు అయిపోతుంది కాబట్టి కొబ్బరి పేస్ట్ అనేది వేసానన్నమాట. అందుకు అది మొత్తం చక్కగా పచ్చివాసన పోయి వేగిపోగానే ముందుగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చేప ముక్కల్ని మొత్తాన్ని ఇలా ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక అర నిమిషం మగ్గనిచ్చి ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం గరిటె పెట్టాలండి, అప్పుడే ముక్కలు ఇరిగిపోవు. అదే పూర్తిగా ముక్కలు మగ్గిన తర్వాత గరిటె పెట్టి కలిపారంటే ముక్కలు మొత్తం విరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇలా కలిపేసుకొని ఒక్కసారి నేను మరొక 30 సెకండ్స్ మగ్గనిస్తున్నాను. తర్వాత నేను ముందుగానే కమలాపండు సైజ్ అంతా చింతపండుని కడిగి నానపెట్టుకున్నాను. వాటిని పులుసు తీసేసుకొని ముక్కలు మునిగేంత వరకు పులుసు వేసుకుంటున్నాను. ముక్కలు మునిగితేనే మనకి చేప ముక్కలు అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తలకాయ మరీ ముఖ్యంగా మంచిగా ఉడకాలి, లేదు అని అంటే ఆ నీసు వాసన పోదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ ముక్కలన్నీ పులుసులోకి మునిగేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని ఇలా ముక్కలన్నీ మునిగేటట్లు చూసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ 10 నిమిషాలు ఇలా తెల్ల కాగనివ్వాలండి ఎసరుని. ఇంకా ఆ తర్వాత నుంచి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి. నేను మిరియాల పొడి, కారం, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నాకు కారం అయితే సరిపోయింది. ఉప్పు సరిపోక ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా మనకి పులుసు కావాల్సినంత చిక్కదనం వచ్చేదాకా చూసుకొని ఇలా మధ్యలో కలుపుకోవాల్సి వస్తే దాకని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు కారాలు చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి.
నన్ను అడిగితే అన్ని కూరల్లో కల్లా సింపుల్ కూర ఏది అని అడిగితే చేపల పులుసు అని చెప్తాను. ఇంకా వండడం వచ్చిన వాళ్ళకైతే అది తేలిక అనిపిస్తుంది, కొంచెం రాని వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.